నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్ 13 జిల్లాలు 26 అయ్యాయి ఆ 26 ఇప్పుడు 32 జిల్లాలయ్యే అవకాశం ఉంది వైసీపీ హయాంలో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటు ఎడతెగని పంచాయతీకి దారితీసింది జిల్లాల సరిహద్దులు జిల్లా కేంద్రాల ఇష్యూతో డీసెంట్రలైజేషన్ కి బదులు ట్రబుల్స్ క్రియేట్ అయ్యాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం న్యూ ఇయర్ లో న్యూ డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు చేయబోతుందట జిల్లాలపై పాతలొల్లికి ఎండ్ కార్డ్ వేయటంతో మరో 6 కొత్త జిల్లాలు ఆవిర్భవించబోతున్నాయట జిల్లాల ఇష్యూస్ కు ఎండ్ కార్డ్ పడబోతోందా జిల్లా కేంద్రాలు పేర్లపై వివాదాలకు ఫుల్ స్టాప్ పెడతారా కేబినెట్ సబ్ కమిటీ ఏం చెప్పింది సర్కార్ ఏం చెయ్యబోతోంది ప్రస్తుతమున్న 26 జిల్లాలు మరో 6 జిల్లాల ఏర్పాటుకు ప్లాన్ జిల్లాల ఇష్యూపై ఏపీ సర్కార్ తీవ్ర కసరత్తు చేస్తోంది వైసీపీ హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏర్పడిన గందరగోళానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఇప్పటికే ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించింది కేబినెట్ సబ్ కమిటీ ఇక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేదే ఆసక్తి రేపుతోంది ఏపీలో ప్రస్తుతమున్న 26 జిల్లాలను 32 జిల్లాలుగా చెయ్యాలనుకుంటోందట కూటమి సర్కార్ ఎన్నికల హామీ ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటు కూడా సాధ్యాసాధ్యాలపై ఆరా తీస్తోందట ఏపీలో కొత్త జిల్లాలుగా 6 పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి శ్రీకాకుళం జిల్లాలోని పలాసను విడదీస్తూ కొత్త జిల్లా చేయబోతున్నారట అలాగే మార్కాపురం మదనపల్లె గూడూరు రాజంపేట కొత్త జిల్లాలవుతాయని అంటున్నారు ఏపీ రాజధాని అమరావతి ఒక కొత్త జిల్లాగా ఆవిర్భవిస్తుందని ఎప్పట్నుంచో ఇన్సైడ్ టాక్ నడుస్తోంది కొన్ని జిల్లాల విస్తీర్ణం ఎక్కువ తక్కువ ఉండటంతో పాటు జిల్లా కేంద్రాల దూరం ఇలా పలు ఇష్యూస్ అన్నింటినీ సెటరేట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదికను కేబినెట్లో పెట్టి చర్చించే అవకాశముందట త్వరలోనే జనగణన చేపట్టనుండటంతో 2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరకు జిల్లాలు మండలాలు గ్రామాల సరిహద్దులు పేర్ల మార్పులకు అవకాశం లేదు ఈ ఏడాది డిసెంబర్ 31లోగానే జిల్లాలు మండలాలు గ్రామాల సరిహద్దులను డిసైడ్ చేసి అమలు చేయాల్సి ఉంటుంది ఈలోగానే కేబినెట్లో డిస్కస్ చేసి ఆమోదం తెలుపుతారని అంటున్నారు ఇక 2026 జనవరి 26 నుంచి కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకొచ్చే అంశం పరిశీలనలో ఉందట కొత్త జిల్లాలు ఏర్పాటైతే ఏపీలో జిల్లాల సంఖ్య 32కి చేరుతుంది తెలంగాణలో విభజన తరువాత 10 ఉమ్మడి జిల్లాలు ఉంటే కేసీఆర్ హయాంలోనే 33 జిల్లాలుగా చేశారు తెలంగాణ కంటే జనాభా పరంగానూ అలాగే భౌగోళికంగానూ పెద్దదైన ఏపీలో మాత్రం 2022 దాకా 13 జిల్లాలే ఉన్నాయి ఇప్పుడు 26 జిల్లాలు ఉన్న జిల్లా కేంద్రాలు సరిహద్దులు పేర్ల వివాదం నడుస్తోంది ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ 6 కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేసేందుకు వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయట ఈ 2 నెలల్లో జిల్లాల ఇష్యూస్ కు ఎండ్ కార్డ్ పడకపోతే మరో 15 నెలలు ఆగాల్సి ఉంటుంది అప్పుడు ఎన్నికలు ముంచుకొస్తాయి కాబట్టి జిల్లాల ఎపిసోడ్కు ఇప్పుడే ఏదో ఒక పరిష్కారం వెతికే పనిలో ఉందట కూటమి సర్కార్